వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష కుమార్. లా ఆఫ్ అట్రాక్షన్, దీంతో మీ మనసులో ఉన్న ఏ కోరికనైనా సాధించుకోవచ్చని ఇప్పటికే ఎంతో మంది నిరూపించారు. దీని గురించి మాట్లాడేందుకు మనతో పట్టున్నారు రిజల్ట్ బేస్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. చాలా మంది అప్పులతో సతమతం అవుతూ ఉంటారు, కట్టలేరు, దాని నుంచి బయటపడలేరు. వాళ్ళకి గనక ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఏమన్నా ఉపయోగం ఉంటుందా, బయటపడే ఛాన్స్ ఉంటుందా? మంచి ప్రశ్న అడిగారండి. ధర్మో రక్షిత రక్షిత. ఎస్, అవునండి. ఎవరైతే విశ్వంతో కనెక్ట్ అవుతారో ఆ విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అనంతమైనటువంటి శక్తి వాళ్ళకు వస్తుందండి. ఎవరికైతే అనంతమైన శక్తి వస్తుందో వాళ్ళ యొక్క మైండ్ పవర్తో వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చండి. అయితే మీరు అన్నారు చూసారు, అప్పు అనేది మన సబ్జెక్ట్లో అప్పు అనదండి. ఏమనాలంటే ఆర్థికపరమైనట్టు బిల్లులు లేదా ఎకనామికల్ బిల్స్ అనాలి. ఎందుకంటే అప్పు అనే పదాన్ని మీరు పదే పదే పెలుకుతే మన సబ్జెక్ట్లో దాన్నే ఆకర్షించుకుంటారు. సపోజ్ నేను అనారోగ్యంగా ఉన్నాను అనుకోని పదే పదే ఆలోచిస్తే నిజంగానే పని వెళ్తారు. అందుకు చెక్ చేసుకోండి. ఐఆమ్ వీక్ అంటే మన షోల్డర్స్ డౌన్ అయిపోతాయి. అదే కనుక ఐఆమ్ స్ట్రాంగ్ అంటే మన షోల్డర్స్ ముందుకు వస్తుంటే మనం పదాలు పలికినప్పుడు మన బాడీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, బాడీ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. సేమ్ లైక్ దట్ మన మనసులో కూడా పాజిటివ్ టర్మ్స్ పలికినప్పుడు వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ అనేది వెళ్తుంది, వన్ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వెళ్తుంటుంది. నెగిటివ్ వర్డ్స్ పలికినప్పుడు ఆ విధంగా. సో అప్పు అనే ప్లేస్ రిప్లేస్ చేయాలి ఎకనామికల్స్. మీరు అనొచ్చు, సరే ఏదైనా అఫర్మేషన్ ఉందా మరి అంటే ఎస్ ఉందండి. చూడండి, ఎవరికైతే డెప్స్ ఎక్కువగా ఉన్నాయనుకుంటే మీరు ఇష్టం అండి ఏదైనా స్టోన్. చాలా మంది ఏంటంటే స్టోన్ చూపిస్తే సరే ఇది ఎక్కడ దొరుకుతుంది, ఏ స్టోన్ ఎంత ప్రైస్. చూడండి, ఎవరైనా సరే అలాంటి వాటి మూఢనమ్మకాలు నమ్మకండి. ఏదైనా స్టోన్ పర్వాలేదండి. తీసుకున్న తర్వాత ఏ స్టోన్ అయినా సరే మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఆ స్టోన్ తీసుకొని రెండు అరచేతుల మధ్యలో పెట్టేసుకొని ఓకే క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఎందుకు మీరు అనొచ్చు, సార్ స్టోన్తో అఫర్మేషన్ చేస్తే ఎందుకు పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుందంటే ఇది ఒక మ్యాజిక్ స్టోన్గా మనం చేసుకోవచ్చు అండి. మనమే ఇస్తాం దీనికి ఒక పవర్ అనేది. సో ఎప్పుడైతే మనం రెండు అరచేతుల మధ్య స్టోన్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకొని ఇప్పుడు అఫర్మేషన్ ఇప్పుడు దీన్ని చేయడం వల్ల యూనివర్స్తో ఫాస్ట్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మామూలు థాట్కు ఏదైనా ఒక వస్తువు మన మధ్యలో తీసుకున్న తర్వాత రిలీజ్ చేసిన ఆలోచనకు బలం ఎక్కువ ఉంటుంది. తీసుకున్న తర్వాత ఏం కావాలి మీకు, అప్పులు క్లియర్ అని చెప్పారు. అంటే మనకి ఇక్కడ ఏమి ఆర్థికపరమైన బిల్లు. నాకున్నటువంటి అన్ని ఆర్థికపరమైన బిల్లును సకాలంలో చెల్లించినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలని 11 టైమ్స్ అనండి. నిజాలే 11 టైమ్స్ కనుక ప్రశాంతం. చూడండి, ఇది అఫర్మేషన్ ఎప్పుడు చేయమని అంటే మన క్లాస్లో క్లియర్గా నేర్పిస్తామండి. సో ప్రశాంతమైన మనసుతో చేయాలి. చూడండి, ఎందుకు మనసు అంటే చూడండి మన ఒక ఫీలింగ్స్లో కనుక సాడ్ ఫీలింగ్లో ఉండి ఇలా చేస్తే వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ థింగ్ ఈజ్ మనకు బ్రేక్ తీసుకోవాలంటే ప్యాటర్న్ అనేది చేంజ్ చేయాలి. ఎట్లా ప్యాటర్న్ అంటే మీరు సపోజ్ మీరు అప్పులు ఉన్న వల్ల మీరు బాధపడుతున్నారు కదా, చేయకండి. ఫస్ట్ మీరు కామ్గా కూర్చోండి ఒక దగ్గర. కూర్చున్న తర్వాత ఒక 10 ఐటమ్స్ గ్రాటిట్యూడ్ చూపించండి, అంటే కృతజ్ఞత చూపించండి. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ మై హార్ట్ వర్క్ అవుతున్నందుకు, ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ మై లంగ్స్ వర్క్ అవుతున్నందుకు, ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ మనీ, నా అవసరాలు ఇప్పుడు తీరుస్తున్నందుకు. ముందు ఒక 10 ఐటమ్స్కు గ్రాటిట్యూడ్ చూపించండి. దాని ద్వారా ఏమవుతుంది, ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. మనం మన ఫీలింగ్స్ చేంజ్ చేసుకోవాలి. చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే వీళ్ళు గ్రాటిట్యూడ్ చూపించారు, ఇమ్మీడియట్గా అఫర్మేషన్కి వెళ్ళిపోతారు. అఫర్మేషన్ వల్ల వస్తుంది అనేది అలా రాదు ఎప్పుడు కూడా. ఫస్ట్ ఎప్పుడైతే మనం ప్యాటర్న్ చేంజ్ చేశారు కదా, మన ఫీలింగ్స్ ఏమైనా నార్మల్ అయినా అప్పుడు తీసుకొని మీకు ఏదైతే క్లియర్ అవ్వాలనుకున్నా ఆర్థికపరమైన నాకున్నటువంటి అన్ని ఆర్థిక బిల్లులను సకాలంలో చెల్లించినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలని 11 టైమ్స్ కనుక చేస్తే ఏమవుతాయంటే అది క్లియర్ అయ్యే విధంగా మనకు ఛాన్సెస్ వస్తుంటాయి, అవకాశాలు వస్తుంటాయి. సపోజ్ మీరు ఒక 5 రూపీస్ ఇంట్రెస్ట్ తెచ్చారు, ఎవరో ఫ్రెండ్ వర్క్ 2 రూపీస్ 1 రూపీ కదా, దాని దగ్గర తెచ్చుకుని ఈ 5 రూపీస్ క్లియర్ చేసుకోవచ్చు. ఈ 1 రూపీస్ తక్కువే కదా. తర్వాత మీరు అనొచ్చు చాలా మందికి, సార్ ఎలా వస్తాయి సార్, కూర్చొని ఇట్లా అఫర్మేషన్ చేస్తే నిజంగా వస్తే అందరు కొంతమంది కామెంట్ సెక్షన్లో కూర్చోరు, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళందరూ కూర్చొని అఫర్మేషన్ చేసేస్తారు కదా, వచ్చేస్తాయి కదా అంటారు. కాదండి, ఇక్కడ చూసండి మన ఆలోచన విధానం మారుతుంది. ఫస్ట్ బీ పాజిటివ్గా మారుతాం. ఎప్పుడైతే మనం పాజిటివ్గా మారిపోయామో దాని తర్వాత ఏమిటి అంటే చూస్తుంటాం ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి, అవకాశాలు ఏమేమి ఉన్నాయి, మన స్కిల్స్ని ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేసుకోవాలి. ముందు థాట్ తర్వాత యాక్షన్ స్టెప్ వస్తుందండి. చాలా మంది ఏంటంటే ఇదన్నీ వదిలిపెడతారు, ఓన్లీ యాక్షన్ 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 అంటారు. యాక్షన్ చేయాలి వద్దునట్లే. మన సబ్జెక్ట్ ఎప్పుడు కూడా యాక్షన్ చేయకుండా ఉండకూడదు అని ఎప్పుడు చెప్పదు. బట్ వాళ్ళు మొత్తం సినిమా అంతా చూడకుండా ముందే కన్క్లూడే అంటే నేను ఇక్కడ అఫర్మేషన్ చెప్పాను కదా, నిజంగా రాయి పట్టుకుని స్టోన్ చేస్తే నిజంగా వస్తాయని చెప్పేస్తుంటారు. బట్ తర్వాత అది మనం త్రికరణ శుద్ధి అని చెప్తుంటాం, దాన్ని వినరు వాళ్ళు. మనస వాచ కర్మణ, మనం ఇప్పుడు చేసింది మనసులో మనం చెప్తూ ఉంటాం, మనకు క్లియర్ అవుతున్నట్టుగా సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేయించాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకొని మీరు ఆర్థిక స్వేచ్ఛని కలిగి ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో చూడమని చెప్తాను. అప్పటికెళ్ళి ఏమవుతుంది, అక్కడ అప్పుడేసరికల్లా నిరాశావాదంలో ఉన్న వ్యక్తి నా జీవితం బాగుంటుంది అని తెలియగానే ఆశావాదం వైపు వెళ్ళిపోతాడు. అంటే తన ఎనర్జీ లెవెల్స్ మారిపోతాయి, ఆప్టమిస్టిక్గా తయారైపోతాడు. ఎప్పుడైతే తను ఆప్టమిస్టిక్గా తయారైపోతాడో అవకాశాలను చూస్తుంటాడు, వాళ్ళ ఒక పర్సన్స్ని అడగడం మొదలు పెడుతుంటాడు. సో నాకు అవకాశాలు కానీ తన ఏమవుతుంది కంప్లీట్గా షిఫ్ట్ అయ్యి
మర్చిపోయి తను మనీని సంపాదించుకోవడానికి ఎన్నెన్ని మార్గాలు అన్నీ వెతుకుతూ ఉంటాడు. ఎవరు ఏది వెతికితే అది దొరుకుతుంటుంది. సో అప్పుడు మనీ సంపాదించుకునే మార్గాల ద్వారా సంపాదించుకొని తను క్లియర్ చేసుకుని ఆర్థిక స్వేచ్ఛను పొంది తన జీవితాన్ని అద్భుతంగా మార్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన క్లాస్లో. వాళ్ళకి కావాలంటే మన క్లాస్ లాస్ట్కి ఒక ఫీడ్బ్యాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఎపిసోడ్ తర్వాత ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఆ ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత చాలా మంది మారారండి. సో ఇంకా కొంతమంది ఏంటంటే అడుగుతూ ఉంటారు, అరే నిజంగా వస్తుందండి. ఇక్కడ సింపుల్ ప్రిన్సిపల్ అండి అనుష గారు. నేను పదే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా విశ్వధర్మం ఆధారంగా పనిచేస్తుంది. మనం దేనిపైన అయితే ఫోకస్ పెడతామో అది మన జీవితంలోకి వస్తుంది. దేన్నైతే మన మనసులో చూస్తామో దాన్ని మన చేతిలో స్వీకరిస్తాం. అందుకు మీరు కూడా ఇక్కడ ఇంటర్వ్యూకి రావాలి, ఇక్కడ నన్ను అడగాలని అనుకున్నారు కదా, ముందే అనుకున్నారు కాబట్టి ఇక్కడ యాక్షన్ జరిగింది కదా. అంటే ఏదైనా సరే 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి మన మనసులో, రెండోది బయట. మన మనసు సృష్టించబడింది ఏది కూడా బయటకు రాదండి. సో అందుకోసమే ప్రతి దాన్ని కూడా విశ్లేషణ చేసుకోవాలి. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే వెబినార్ను ఎవ్రీ వీక్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన రావాలనే ఉద్దేశంతో ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది ఉంటుంది. ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తాం. ఆ డెమో క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలి. ఎవరైనా కొత్తవారు ఉంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే క్లాస్లో నేను డైరెక్ట్గా వాళ్ళు అడగవచ్చు క్వశ్చన్స్ ఏదైనా ఉంటే. తర్వాత 1 మంత్ ఈ డెమో క్లాస్ తర్వాత 1 మంత్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. అంటే నేను వాళ్ళతో చేపిస్తాను. అంటే మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏమేమి చేయాలి, ఎలా చేస్తే మీరు సక్సెస్ అవుతారు, అవన్నీ కూడా వాళ్ళకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చేసిన తర్వాత ఎంతోమంది వాళ్ళ డెప్స్ ఏదైతే ఉన్నాయో క్లియర్ చేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గా రిచ్నెస్ను చూడాలండి. సింపుల్ చెప్పాలంటే రిచ్నెస్ను చూడాలి. మనీ మెడిటేషన్ ఉంటుంది. ఎప్పుడైతే మనీ మెడిటేషన్ చేస్తుంటారో వీళ్ళకు ఉన్నటువంటి డెప్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ అయిపోతాయండి. ఇలా అఫర్మేషన్ చేస్తూ విజువలైజేషన్ చేస్తూ కృతజ్ఞతా భావన ఉంటే ఎవరైనా సరే అండి అనుష గారు దేనినైనా సాధించవచ్చు. ఒకటి ఉండాలి, వాళ్ళు సాధించాలనే సంకల్పం, దీని నుంచి బయటకు పడాలనే కోరిక బలంగా ఉంటే క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. క్లాస్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి అనుష గారు. ఓకే సార్, ఇప్పుడు మీ క్లాస్ ద్వారా ఆల్రెడీ అప్పులు పాలైపోయిన వాళ్ళు, లేదంటే వ్యాపారాల్లో నష్టపోయిన వాళ్ళకి ఏ విధంగా మీరు ట్రైన్ చేస్తారు? ఎస్, ఇప్పుడు మీరు అన్నట్టుగా డెప్స్ ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో లాస్ అయ్యారు. ఎప్పుడు లాస్ అయ్యారు? ఒకసారి లేదా 2 సార్లు అయ్యారు. దాని గురించి చూడండి, ఎప్పుడు అప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువ అప్పుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు అప్పుల గురించి ఫోకస్ చేస్తుంటే ఏమవుతుంది మన సబ్జెక్ట్ ప్రకారం? మళ్ళీ అప్పే అదే అవుతుంది. అంటే వాళ్ళు ఒక చక్రంలో వారు తిరుగుతూ ఇంకొకటి ఉంది అని చూడట్లేదు. వాళ్ళ మనసులో సంపాదించాలనే ఆలోచన లేదు. ఎంతసేపు ఇది నుంచి ఇక్కడ తెచ్చి ఇక్కడ కట్టాలి, ఇక్కడ తెచ్చి ఇక్కడ కట్టాలి అనేసి ఇందులోనే తిరుగుతున్నా తప్పిస్తే ఇంకొక మార్గం ఉంది, ఆ మార్గం ద్వారా నేను డబ్బులు సంపాదించుకోవడం ద్వారా దీన్ని క్లియర్ చేయొచ్చు అన్న ఆలోచన రావట్లేదు. బట్ ఎవరికైతే అలాంటి ఆలోచన వస్తుందో వాళ్ళు డెప్స్ క్లియర్ చేస్తారు. ఇందాక మీరు అన్నట్టుగా బిజినెస్ డెవలప్మెంట్ అంటే ప్రతిదీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ అండి. దీనికి మించి ఇంకొక బిజినెస్ చేయొచ్చు. మనీని సంపాదించాలనే బలమైన సంకల్పం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేనినైనా సరే సాధిస్తారని అనుష గారు. సో వ్యూవర్స్ చూసారు కదా, మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. నేను మీ క్లాస్ చేరేటప్పుడు ఇవన్నీ జరుగుతాయా జరగవా ఏంటి సార్ ఇలా చెప్తున్నారు అని, కానీ మీ క్లాస్ చేరి ఒక 10 days అయిన తర్వాత నాలో నాకే తెలియకుండా మార్పు అనేది వచ్చింది సార్. నేను అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కానీ మీ క్లాస్ కంటిన్యూ అయిన తర్వాత నాకు చాలా సక్సెస్ అయింది. మీరు చెప్పిన క్లాస్ లో ప్రాపర్ గా నేను రిపీట్ అవుతూ చేసడం వల్ల హోప్ వల్ల చాలా బెనిఫిట్ వచ్చింది సార్ నాకు. మీ వల్ల నేను చాలా సక్సెస్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్.